ఐబొమ్మ రవి కేసులో మరికొన్ని సంచలన విషయాలు బయటపడ్డాయి. 12 రోజుల కస్టడీలో కీలక అంశాలు రాబట్టారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఐబొమ్మ రవి తన ముగ్గురు స్నేహితుల పేరుతో ఫేక్ ఐడీస్ ను క్రియేట్ చేస్తున్నట్లుగా గుర్తించారు. వెల్లెల ప్రహ్లాద్ కుమార్ తో పాటు అంజయ్య, కాళీ ప్రసాద్ల పేర్లతో నకిలీ ఐడీలు సృష్టించాడు ఐబొమ్మ రవి. అమీర్పేట్లోని హాస్టల్లో ఉన్నప్పుడు వెల్లెల్ల ప్రహ్లాద్ తో రవికి పరిచయం ఏర్పడింది. ఆ సమయంలోనే ప్రహ్లాద్ 10th మెమో, ఆధార్ దొంగిలించాడు రవి. ప్రహ్లాద్ పేరుతోనే డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్స్ ను తీసుకున్నాడు. పేరు ప్రహ్లాద్దే, ఫోటో మాత్రం తనది పెట్టుకుని ఫేక్ ఐడీలు క్రియేట్ చేసుకున్నాడు. కడప జిల్లాకు చెందిన వెల్లెల ప్రహ్లాద్ 2007లో అమీర్పేట్లోని హాస్టల్లో రవితో కలిసి ఉన్నాడు. ఆ సమయంలోనే ప్రహ్లాద్ తో పాటు కరీంనగర్ కు చెందిన అంజయ్య అనే మరో వ్యక్తితో ఐబొమ్మ రవికి పరిచయం ఏర్పడింది. దీంతో అతని పేరు మీద కూడా మరికొన్ని ఫేక్ ఐడీలు క్రియేట్ చేసుకున్నాడు ఐబొమ్మ రవి. అలాగే తన 10th క్లాస్మేట్ కాళీ ప్రసాద్ ఆధార్ కార్డుతో మరికొన్ని ఫేక్ ఐడీస్ ను క్రియేట్ చేసుకున్నాడు. పాస్పోర్ట్ మాత్రం ఈ మంది రవి పేరుతోనే తీసుకున్నాడు రవి. ఈ ముగ్గురు స్నేహితుల పేర్లతో పలు వెబ్సైట్లు కొనుగోలు చేశాడు. హాస్పిటల్ ఇన్, సప్లయర్స్ ఇన్ వెబ్సైట్లను బినామీ పేర్లతో కొనుగోలు చేశాడు. ఈ 2 వెబ్సైట్లు సక్సెస్ కాకపోవడంతో ఐబొమ్మను క్రియేట్ చేశాడు రవి. ఐబొమ్మ రవి కేసుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, కొన్ని ఫేక్ ఐడీస్ ను సైతం ఆయన క్రియేట్ చేసి ఇటు నడిపిస్తున్నట్టుగా ఈ రాకెట్ అర్థమవుతోంది. అసలు ఇక్కడ అప్డేట్స్ ఏంటి? ఈ కేసుకు సంబంధించి ఇంకా ఎన్ని నిజాలు, ట్విస్ట్ టర్న్స్ మనం చూసే అవకాశం ఉందనుకోవాలి సాగర్? సర్తాజ్, ఐబొమ్మ రవి కేసులో మరికొన్ని సంచలన విషయాలు అయితే 12 రోజుల కస్టడీ విచారణలో సైబర్ క్రైమ్ పోలీసులు రాబట్టారు. అందులో కీలకంగా ముగ్గురు ఫ్రెండ్స్కి సంబంధించినటువంటి ఇప్పటికే వెల్లెల ప్రసాద్ని బెంగళూరు నుంచి సైబర్ క్రైమ్ పోలీసులు తీసుకొచ్చి ముఖాముఖిగా ఐబొమ్మ రవి ముందే ఉంచి విచారించారు. అయితే ఈ విచారణలో కీలక అంశాలు అయితే బయటకు వచ్చాయి. అందులో ప్రధానంగా ముగ్గురు స్నేహిత పేర్లతో ఫేక్ ఐడీలు. అంటే ఇక్కడ ఐబొమ్మ రవి ముందస్తు ప్లాన్ ప్రకారమే తన ఫ్రెండ్స్కు సంబంధించి 2007లోనే దీనికి పథక రచన చేశాడు. ఐబొమ్మకు సంబంధించినటువంటి పైరసీ ముఠాకు సంబంధించిన పైరసీ రాకెట్కు సంబంధించినటువంటి, ఎందుకంటే ఇక్కడ వెల్లెల ప్రసాద్కు సంబంధించినటువంటి అమీర్పేట్ హాస్టల్లో ఉండగానే తన యొక్క ఆధార్ కార్డ్ని, తన యొక్క 10th మెమోని దొంగిలించినట్లుగా కూడా సైబర్ క్రైమ్ విచారణలో బయటపడింది. దీంతో పాటుగా కరీంనగర్కి సంబంధించినటువంటి చెందినటువంటి అంజయ్య అనే మరో స్నేహితుడికి సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ని దొంగిలించినట్లుగా కూడా గుర్తించారు. మరో 10th క్లాస్ ఫ్రెండ్ అయినటువంటి కాళీ ప్రసాద్కి సంబంధించినటువంటి ఐడెంటిటీ కార్డులు తీసుకొని వీటి ద్వారా ప్రధానంగా మొదట తాను విదేశాలకు వెళ్లిన అనంతరం కూడా 2 వెబ్సైట్లను కొనుగోలు చేశాడు. అందులో హాస్పిటల్స్ ఇన్, సప్లయర్స్ ఇన్ 2 వెబ్సైట్లను క్రియేట్ చేశాడు. సో అవి సక్సెస్ కాకపోవడంతోనే ఐబొమ్మని సృష్టించినట్లుగా కూడా సైబర్ క్రైమ్ పోలీసుల విచారణలో బయటపడింది. సో ఐబొమ్మ సక్సెస్ కావడం, ఐబొమ్మ సంబంధించినటువంటి వెబ్సైటే కావచ్చు, ఈఆర్ ఇన్ఫోటెక్ అనే సంస్థలు కావచ్చు, వీటిలో కూడా పూర్తిగా తన ఐడెంటిటీ లేకుండా ముందస్తు ప్లాన్ ప్రకారమే ప్రహ్లాద్ పేరుతో డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు తీసుకోవడం, బ్యాంక్ అకౌంట్స్ కూడా ప్రహ్లాద్ పేరుతో, ఇక్కడ ఐడి ప్రూఫ్స్ అన్నీ కూడా తన ప్రహ్లాద్ అనే పేరుతో ఉంటాయి. కానీ ఇక్కడ ఫోటో మాత్రం ఐబొమ్మ రవిది తానే పెట్టుకున్నాడు. తన పాస్పోర్ట్లో కూడా తన పేరు, తన ఫోటో మాత్రమే పెట్టుకున్నట్లుగా కూడా సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. అయితే ఇక్కడ ముగ్గురు స్నేహితులకు సంబంధించినటువంటి ఫేక్ ఐడీల ద్వారానే మొత్తం వ్యవహారాన్ని ఐబొమ్మకు సంబంధించినటువంటి డార్క్ వెబ్లే కావచ్చు, వెబ్సైట్ల కొనుగోలే కావచ్చు, పైరసీ ముఠాను నడిపించడం కావచ్చు, ఇవన్నీ కూడా ఫేక్ ఐడెంటిటీల ద్వారానే, తన స్నేహితులకు సంబంధించినటువంటి ఫేక్ ఐడెంటిటీల ద్వారానే ఇవన్నీ రన్ చేశాడు. అందుకే పోలీసులకు ధైర్యంగా సవాల్ విసిరాడు, నన్ను పట్టుకోండి చూద్దామంటూ కూడా. సో ఈ అన్ని అంశాలు కూడా సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తులో వెలుగు చూశాయి. దానికి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలో కూడా మొత్తం 13 కోట్ల ట్రాన్సాక్షన్స్ ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. అందులో 10 కోట్ల రూపాయలు విదేశాల్లో తిరుగుతూ లగ్జరీ లైఫ్ ఆయన ఎంజాయ్ చేసినట్లుగా కూడా పోలీసుల విచారణలో తేలింది. 3 కోట్ల రూపాయలను స్వీట్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. సో 12 రోజుల కస్టడీ విచారణలో ఈ ముగ్గురు స్నేహితులకు సంబంధించినటువంటి అంశాలు, ఐడి ప్రూఫ్లను క్రియేట్ చేసుకున్నట్లుగా కూడా గుర్తించిన నేపథ్యంలో వెల్లెల ప్రహ్లాద్కి సంబంధించినటువంటి ప్రహ్లాద్ని అయితే సైబర్ క్రైమ్ పోలీసులు విచారించారు. ఇంకా ఇద్దరిని, అంజయ్యకు సంబంధించినటువంటి విచారణ చేయాల్సి ఉంది, మరోవైపు కాళీ ప్రసాద్కి సంబంధించినటువంటి విచారణ చేయాల్సి ఉంది. సో ఇద్దరిని కూడా సైబర్ క్రైమ్ పోలీసులు త్వరలో విచారించే అవకాశం కనిపిస్తుంది. వారిని విచారిస్తే మరికొన్ని
మరికొన్ని అంశాలు కూడా, ఎందుకంటే ఇక్కడ వీరు తనకి సహకరించారు. ప్రహ్లాద్ ఏమో బెంగళూరు నుంచి తీసుకొని విచారించిన నేపథ్యంలో తనకు సంబంధం లేదు, తన ఐడీలు దొంగిలించి తాను ఇవంతా క్రియేట్ చేసినట్లుగా కూడా ఆయన విచారణలో చెప్పాడు. ఇక్కడ అంజయ్య, కాళీ ప్రసాద్లు కూడా మరి వారి ఐడెంటిటీ ప్రూఫ్లు కూడా దొంగిలించే ఇదంతా చేశాడా, ఇంకా ఎవరైనా సహకరించారా, విదేశాల్లో కూడా చాలా ఎక్కువ రోజులు ఆయన లగ్జరీ లైఫ్కి ఎంజాయ్ చేసిన నేపథ్యంలో అక్కడ కూడా ఇంకెవరిదైనా ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి ఇదంతా సృష్టించాడా అన్న అంశాలపైన కూడా సైబర్ క్రైమ్ పోలీసులు ఇంకా విచారణ కొనసాగుతుంది. సో 12 రోజుల కస్టడీ విచారణ, 4 కేసులలో 3 కేసులలో 12 రోజుల కస్టడీకి ఇచ్చిన నేపథ్యంలో కస్టడీ విచారణ పూర్చిన నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులు ఈరోజు నాంపల్లి కోర్టుకు తరలించారు. నాంపల్లి కోర్టు జనవరి 6వ తేదీ వరకు ఐబొమ్మ రవిని రిమాండ్ విధించడంతో చంచల్ కూడా జైలుకు తరలించారు. సో ఈ కేసు దర్యాప్తులో ఇంకెన్ని అంశాలు వెలుగులోకి వస్తాయనేది చూడాలి. ఐబొమ్మ రవికి సంబంధించినట్టు ఇప్పటివరకైతే ముగ్గురు ఫ్రెండ్స్ సంబంధించినటువంటి ఫేక్ ఐడీలతో ఈ వ్యవహారాన్ని నడిపించడం, 13 కోట్ల ట్రాన్సాక్షన్ చేయించడం, ఫేక్ వెబ్సైట్ల ద్వారానే ఇదంతా తతంగా నడిపించినట్లుగా కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇంకా విచారణలో ఎలాంటి అంశాలు వెలుగుకొస్తాయనేది మాత్రం చూడాలి. సర్తాజ్. థ్యాంక్ యూ సాగర్.